తెలంగాణ మహిళా మంత్రులు సీతక్క కొండ సురేఖ మేడారం మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన మంత్రులు స్వయంగా కేసీఆర్ కు మేడారం జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అసెంబ్లీలో కేసీఆర్ ను కలవలేకపోయామని, అందుకే నివాసానికి వెళ్లి మేడారం జాతరకు అందించామని మంత్రి సీతక్క చెప్పారు. తనతో పాటు తన అక్క కొండ సురేఖ మరికొందరు నేతలతో కలిసి వెళ్లి ఆహ్వానించామన్నారు. దీనికి ఎలాంటి రాజకీయాలు లేవని, ఇది ఒక ఆచారమని చెప్పారు. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభమ్మను ఆహ్వానించామని, వారికి దేవుడి తరపున పట్టు వస్త్రాలు పెట్టామని చెప్పారు. కేసీఆర్ దంపతులు సైతం తమకు చీరలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అని తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా అందరి కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ అని కొనియాడారు. ఇక కేసీఆర్ జాతరకు వస్తారని చెప్పారన్నాయి మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఏదో ఒక రోజు హెలికాప్టర్లో జాతరకు వస్తానని కేసీఆర్ చెప్పినట్లు కొండా సురేఖ తెలిపారు. కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఎలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా, ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది. వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది. సంతోషం. ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు, రాజకీయ వేదిక కాదు. ఇది మన రాష్ట్రంలో 96లోనే సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పక్షాలను, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కేసీఆర్ గారు టైం